ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏ కార్యమును చేసినను భగవదర్పణముగా చేయవలయునని ఉద్బోధించుచున్నాడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తాత్పర్యము: ఓ అర్జున, నీవేది చేసినను, తినినను, హోమమునర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పింపుము. వ్యాఖ్య: మనుజుడు తాను చేయు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో గావింపవలెను. ఫలితములను కోరక కార్యములను భగవదర్పితము చేయవలెను. అట్లు చేయుట వలన కలుగు ఫలితము రాబో శ్లోకమున వివరింపబడినది. అట్టివాడు ఆయా కర్మ బంధనముల నుండి విడువబడి పరమాత్మనే పొందుచున్నాడు. అతని హృదయము మాలిన్యరహితము కాగా పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొంచున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా సమస్త కర్మలను భగవదర్పితము చేయుట మోక్షప్రాప్తికి, ఆత్మ సాక్షాత్కారమునకు సులభోపాయముగా ఉండుచున్నది. ఏది చేసినను అని చెప్పుటచే పాపకార్యమును చేసినను అని అర్థము కాదు. ఏలానినా పాపకార్యములను భగవంతునకు ఎవరునూ సమర్పింపరు కదా. అట్లే ఏమి తినినను అనుచోట నిషిద్ధాహారమును అన్వయించుకొనకూడదు. కర్మ చేయక ఏ జీవియూ ఉండలేదు. ఉదయం లేచినది మొదలు రాత్రి పరుండు వరకును పెక్కు కార్యములను జీవుడు చేయుచుండును. ఎటు తిరిగి వానిని తప్పక చేయవలసి ఉన్నది. కావున కృష్ణార్పణమస్తు బ్రహ్మార్పణమస్తు అని వాని నేల చెయ్యరాదు. అట్లు చెయ్యుట వలన భగవదనుగ్రహము సిద్ధించుటయు కర్మబంధము తొలగుటయు రెండునూ సిద్ధించును. కావున మోక్షమునకిది సర్వులకును సులభోపాయముగా ఉన్నది. ముఖ్యముగా పని పాటలు చేసుకొను గృహస్థునకు ఈ పద్ధతి ఎంతయో సులువుగా ఉండగలదు. యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఓ పరమశివ, నేను నడచినను, కూర్చునినను, భుజించినను, ఏది చేసినను అది అంతయు నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుని గూర్చి పలికిన పలుకులు ఈ సందర్భమున స్మరణీయములై ఉన్నవి. జీవుడు ఏ ప్రకారము కర్మలను ఆచరించవలెను? తానేది చేసినను, భుజించినను, హోమము చేసినను, దానము నర్చినను, తపస్సు చేసినను అంతయు భగవదర్పణముగా చేయవలెను. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరింపవలనని భావము. అట్లు చేయుట వలన కలుగు ఫలితమేమి? కర్మబంధ విముక్తి, భగవత్ప్రాప్తి. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.